ఈరోజు రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమికి స్పెషల్గా అక్కలు తమ్ముళ్ళకి, చెల్లెలు అన్నయ్యలకి రాఖీలు కడుతూ ఉంటారు కదా. నేనైతే ఫుల్ సాడ్గా ఉన్నానన్నట్టు. ఈ మధ్యన ఎక్కువ వెళ్ళలేకపోతున్నాను ఊరికి కట్టడానికి రాఖీ పండగకి. ఇంకా పాపతో బాబు కన్నా కట్టిద్దామనేసి వాళ్ళ కోసం స్వీట్ అయితే చేస్తున్నాను. రెగ్యులర్గా సేమియా పాయసం చేస్తూ ఉంటాను కాబట్టి సగ్గుబియ్యం సేమియా కాంబినేషన్తో బెల్లం వేసి ఈ పాయసాన్ని అయితే చేస్తున్నాను. టేస్ట్ ఎలాగుందో లాస్ట్లో చూద్దాము. మీకు సగ్గుబియ్యం తొందరగా ఉడకాలి, పాయసం తొందరగా రెడీ అవ్వాలనుకుంటే కనుక 1/2 అవర్ లేదా 1 అవర్ బిఫోరే మనము వేడి నీళ్ళలో నానబెట్టుకున్నామంటే సగ్గుబియ్యాన్ని పాయసం అనేది తొందరగా రెడీ అవుతుంది. సగ్గుబియ్యం కూడా బాగా సాఫ్ట్గా తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు. బెల్లం వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి మనకి రెసిపీ అనేది 50% రెడీ అయిపోయింది అన్నప్పుడు పాలు వేసుకోవాలి. పాలు స్టార్టింగ్లో వేసుకోవద్దు అన్నట్టు. ఈ విధంగా వేసుకున్నామంటే మనకి పాలు విరగకుండా పాయసం కూడా చల్లరిన తర్వాత మరీ గట్టిగా అవ్వకుండా కొద్దిగా కన్సిస్టెన్సీ లూజ్గానే ఉంటుంది. ఫైనల్గా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకున్నామంటే రెడీ అయిపోతుంది పాయసం అయితే. వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మరి ఈరోజు మా ఇంట్లో రాఖీ పండుగ స్పెషల్గా ఇదైతే చేసాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి.